అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికి ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకం నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే, నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రము, వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతలకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అని అంటాం. ఆ ప్రత్యక్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి, వెనుకున్న రాశి. ఇక ధనుసు రాశి వాళ్ళు, ధనుసు రాశి అంటే 2వ ఇల్లు మకరము, ఇటువైపు ఉన్నది వృశ్చికము. వృశ్చికం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. వృశ్చిక రాశి సంబంధించినటువంటి హాస్పిటల్ సేవ, ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా పెట్టుకోవడము, లక్ష్మీదేవికి ఆరాధన చేయడము, పొంగల్ నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవిని ఆరాధించడము, కొబ్బరికాయ కొట్టడం బాత్రూమ్లు, ఇవన్నీ చేయడం వల్ల 12వ స్థానం యాక్టివేట్ అవుతుంది. 2వ స్థానం మకరం. మకరం అంటే ఒక విధంగా వ్యవసాయం అని చెప్పచ్చు. అంటే ముసలి మకరం అంటే ముసలి ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలోంచి బయట వస్తే దాని బలం తగ్గిపోతుంది. నీళ్ళలో ఉంటే దానికన్నా బలమైనది ఏమీ లేదు. అందుకే పాతకాలంలో అనేవాళ్ళు బురదలో కాలు పెడితే కానీ నోట్లోకి ముద్ద రాదు అని. అంటే వ్యవసాయంలోనే పనులు చేస్తూ ఉంటే మనం తినేదానికి తిండి వస్తుందని అర్థం. బురదలో కాలు పెట్టడం అంటే అదే, వ్యవసాయంలో తిరుగుతూ ఉంటే మనకు నోటికట్టి తిండి వస్తుందండి. దాన్ని బురదలో కాలు పెట్టకపోతే బలహీనమైపోతారు అందరూ, ముసలిలాగానే.
కాబట్టి వీళ్ళు ఈ రాశిలో ప్రపంచంలో అందరూ కష్టజీవులంతా మకర రాశిలో ఉంటారు. కర్షక కార్మిక వర్గాలు, కష్టజీవి శ్రమ అనేదంతా అక్కడే ఉంటుంది. ఓటర్స్ అంతా కూడా మకర రాశి. మకర రాశి. కాబట్టి దానికి అధిపతి ఎవరు? శనేశ్వరుడు మకర రాశికి. అందుకే కర్మకారకుడు శనేశ్వరుడు దానికి అధిపతాడు. శ్రమ బాధ అంతా కూడా. శనేశ్వరుడికి అధిష్టాన దేవత ఎవరు? వెంకటేశ్వర స్వామి. కాలభైరవుడు. కాలభైరవుడు. కాలభైరవుడు శిష్యుడు. కాబట్టి శనేశ్వరుడు బాధ తగ్గాలన్నా, మన కష్టము తగిన ఫలితం రావాలన్నా, అంటే ఇప్పుడు ఏం రెండో స్థానం డబ్బు రావాలి కదా ధనుసు రాశి వాళ్ళకు. కాలభైరవ ఆరాధన చేస్తే కాలభైరవుడికి శిష్యుడు శనీశ్వరుడు. ఓకే ఓకే. కాలభైరవ ఆరాధన చేస్తే కాశీకి వెళ్ళొచ్చు. కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టి కాలభైరవ అష్టం చదువుకున్నా కూడా చాలు. భైరవుడి వాహనం కుక్కే కదా. అవును. వీధి కుక్కలు ఎవరు ఏం పెడితే దాన్ని తింటూ బతుకుతుంటాయి. ఎవరు ఏం పెట్టకపోయినా ఏదో ఒకటి వెతుక్కుంటుంటాయి. ఇంట్లో కుక్కను సాక్కుంటున్నామండి అంటే ఇంట్లో కుక్క ఫ్యాషన్, వీధిలో కుక్క ఫుడ్ పెడితే పరిహారం. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి వీధి కుక్కలకే పెట్టాలి. దానివల్ల కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఆయన ఒక వెహికల్ కదా సేవ చేస్తున్నాము. నందీశ్వరుడు బాగా చూసుకుంటే శివుడు ఆటోమేటిక్గా మనకు అన్ని ఇస్తాడు. గరుత్మంతుని బాగా పూజిస్తే మహావిష్ణువు అనుగ్రహిస్తాడు. కాలభైరవుడు కుక్కకు వీధి కుక్కకు ఫుడ్ పెడితే భైరవుడు అనుగ్రహిస్తాడు. భైరవాష్టం 8 సార్లు చదువుకోవచ్చు. భైరవుడికి వడలంటే ఇష్టము. ఏది? మినపప్పు వడలు, ఉద్ది వడలు అంటారు కదా. చక్కగా వాటిని తీసి చిన్న చిన్న దండలుగా చేసి 8 వడలు ఒక దండగా చేసి కనిపించిన కుక్కని మెడలో వేస్తే చాలు. జమ్మని హారం సన్మానం. చక్కగా ఎత్తుకుని ఎక్కడ తింటాయి. లేదు మామూలు కూడా పెట్టచ్చు, తప్పులేదు. కాబట్టి ఇవి ప్రాచీనమైనటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్. ఇవి ఎన్నో యుగాలుగా గ్రామాలను కాపాడుతున్న పోలీసులు ఇవి. ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడు మనం బాగా చూసుకుంటే ఆటోమేటిక్ మకర రాశి యాక్టివేట్ అవుతుంది. చేసిన కష్టానికి ఫలితం వస్తుంది. ఇది ఏది ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అది. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం. ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు. మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం? ఇది సమగ్రంగా క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు. ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. మీకు ఇప్పుడు వాళ్ళ రాసిన వాళ్ళు యాక్టివేట్ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అంతే. మనము యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే రెండు బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే మీరు చెప్పిందల్లా మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి? చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి జాతకాలకి వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను వేసుకో ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది? ఆయన సృష్టికర్త. ఆయన రిలయన్స్ జియో ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళను గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్టు. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం వల్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఎత్తుకోమని నేను చెప్పడం లేదు. స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటడం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను. శక్తి కొలది ఇమ్మంటున్నాను. అది ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా ఇమ్మంటున్నాను. ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత. దీనివల్ల ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.